హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. సో, ప్రతి క్లాస్ రూమ్‌లో టాపర్స్ ఉంటారు. డల్లర్స్ కూడా ఉంటారు. అండ్ ఎక్కువ మంది యావరేజ్ స్టూడెంట్స్ అనే లేబుల్‌లో కనిపించకుండా పోతుంటారు. సో, ఈ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ మనసుల్లో జరిగే సంఘర్షణ గాని, ఒత్తిడి గాని, సో వీటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ చందన గారు ఉన్నారు. హలో చందన గారు. హలో ప్రశాంత్. సో, మనం క్లాస్ రూమ్స్‌లో ఇలా లేబుల్ ఐడెంటిటీ ఇస్తూ ఉంటారు. ఐ మీన్ టీచర్స్ గాని, లైక్ ఫ్రెండ్స్ గాని ఎవరైనా. సో, అసలు యావరేజ్ స్టూడెంట్ అసలు ఎవరు? యావరేజ్ స్టూడెంట్స్ అంటే ఎవరు? అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే స్కూల్ కాంటెక్స్ట్‌లో చూద్దాము. స్కూల్ లేదా టీచర్ కాంటెక్స్ట్‌లో ఏంటంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ అంటే అవి టాప్‌గా కన్సిడర్ చేయబడవు. అలా అని తక్కువ కూడా కాదు. వాళ్ళేం ఫెయిల్ కూడా అవ్వట్లేదు. పాస్ అవుతున్నారు. బట్ అవి టాప్‌గా కన్సిడర్ చేసే మార్క్స్ టీచర్స్ దృష్టిలో కాదు. ఓకే. అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్కూల్స్ కానీ, టీచర్స్ కానీ ఎలా లేబుల్ చేస్తారంటే యావరేజ్ స్టూడెంట్స్ అన్న లేబుల్‌లో ఉంటారనమాట. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే టీచర్స్ వీళ్ళని లేబుల్ చేస్తారు. ఓకే. ఫస్ట్ ఒక ఇండివిడ్యువల్ ఒకసారి సిక్స్త్ గాని, సెవెంత్ అలా వచ్చాక బిలో ప్రైమరీ స్కూల్‌లో ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి మేము యావరేజ్‌గా చదువుతున్నామా? టాపర్ అయ్యామా? లేదంటే డల్లర్ స్టూడెంటా? ఇవేవి పట్టించుకోరు పిల్లలెప్పుడూ గూడా. వాళ్ళు స్కూల్‌కెళ్తున్నాము, చదువుతున్నాం. ఎగ్జామ్ పెట్టారు, రాసాము, వచ్చేసాం, ఆడుకున్నాం. ఇలా ఉంటుందనమాట. వాళ్ళకి కొంత ఫోకస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? వీళ్ళు ఎప్పుడైతే టీన్స్‌లోకి ఎంటర్ అవుతారో, అప్పుడు వీళ్ళకి కొంత తెలుస్తుందనమాట. ఓకే. 10థ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఇది అక్కడి నుంచి మొదలవుతుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా వీళ్ళకి ఐడెంటిటీ కావాలి కదా! ఇప్పుడు హ్మ్. టీన్స్‌కొచ్చారు. వీళ్ళకి ఐడెంటిటీ కావాలి. ఈ ఐడెంటిటీ కావాలన్నప్పుడు ఇప్పుడు ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. హ్మ్. ఈ ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ వాళ్ళకి తెలియకుండానే వీళ్ళకొక నెగెటివ్ ఐడెంటిటీ దొరికేసింది. ఓకే. వాళ్ళు టీచర్స్ కోప్పడటం వల్లనో, మార్క్స్ ఇంత తక్కువొచ్చాయని చెప్పడమో, డల్లర్స్. లేకపోతే వేరే యాక్టివిటీస్ సహజంగా ఏంటి అకాడమిక్స్‌లో కొంచెం పూర్ ఉన్న వాళ్ళందరూ గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఐడెంటిటీ దొరుకుతుంటుంది. హ్మ్. లేదా అదర్ యాక్టివిటీస్ క్లాస్‌లో ఎక్కువ డిబేట్స్‌లో పార్టిసిపేట్ చేయడం, లేదంటే ఒక గ్రూప్ మెయింటైన్ చేయటం, గ్రూప్ ఐడెంటిటీ క్రియేట్ అవ్వడం అలా ఉంటుందనమాట. ఈ టాపర్స్‌కి ఎలాగో టాపర్ అన్న ఐడెంటిటీ ఉంటుంది. ఈ యావరేజ్ సెట్ ఆఫ్ లేబుల్‌లో ఉన్న పిల్లలేంటంటే అది వాళ్ళకి నెగెటివు దొరకలేదు, పాజిటివు దొరకలేదు. సో, ఇలా దొరకకపోవడం వల్ల ఏంటంటే, వాళ్ళు మధ్యలో స్టక్ అయి ఉంటారు. హ్మ్. సో, ఈ స్టక్ అయి ఉన్న ప్రాసెస్‌లో ఏంటంటే, వాళ్ళకి కొంత ట్రై చేస్తారనమాట. ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుంది, టీచర్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తారు, మీరు యావరేజ్ స్టూడెంట్‌గా ఇట్లా 70 మార్క్సే వస్తున్నాయి. లేదా 65 మార్క్స్ వచ్చాయి. మీరు కొంచెం ట్రై చేస్తే మీరు టాపర్ అవ్వచ్చు. అలా చెప్తుంటారనమాట. హ్మ్. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక క్లాస్‌లో టాపర్ కొంచెం మందే ఉంటారు. లేదా అసలు చదవకుండా డల్ అవుతున్న స్టూడెంట్స్ లేదా వాళ్ళు కూడా కొంచెం తక్కువ మందే ఉంటారు. హ్మ్. అసలు కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకుండా ఉండి అలాంటి వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. బట్ ఎప్పుడూ క్లాస్‌లో ఈక్వల్‌గా, స్టేబుల్‌గా ఉండేది ఈ యావరేజ్ స్టూడెంట్సే. అంటే పేరుగా ఇలా లేబుల్ అవుతున్న వాళ్ళే ఉంటారనమాట. యాక్చువల్లీ వీళ్ళేంటంటే రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంటారు. ఓకే. అంటే వీళ్ళు అటు ఒక దానిలో ఫుల్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉండరు. అలా అని పూర్తిగా నెగ్లెక్టెడ్ కూడా ఉండరు. మామూలుగా ఉంటారనమాట. సహజంగా ఏమవుతుందంటే ఐడెంటిటీ టాపర్స్‌కి దొరుకుతుంది గాబట్టి అందరి ఫోకస్ ఎలా ఉంటుంది? వీళ్ళు టాపర్ అవ్వాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అన్నట్టు ఉంటుంది. బట్ మనం మిగతా ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు గానీ, ఒక ఏదన్నా స్టాటిస్టిక్స్ డిజైన్ చేసినప్పుడు గానీ, ఇలా ప్రతి దానిలో కూడా ఒక రీసెర్చర్ గానీ, ఒక సైకాలజిస్ట్ కానీ, ఈవెన్ కంపెనీస్ కానీ, వాళ్ళ అందరి టార్గెట్ ఎవరు? నార్మల్ ఆడియన్సే. నార్మల్ ఎవరైతే ఉంటారో అంటే మిడిల్ గ్రూప్‌లో ఇప్పుడు బెల్ కర్వ్ అని ఉంటుందనమాట. అవును. ఆ కర్వ్‌లో మధ్యలో ఉన్న వాళ్ళే టార్గెట్ అవుతారు. అవును. ఇటు టాప్‌లో ఉన్న చివరి కొంచెం మందిని, ఇటు వెనకాలున్న చివరి కొంచెం మందిని ఫోకస్ చేసి ఏది డిజైన్ అవ్వదు. ఓకే. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ, లేకపోతే ఒక ప్రొడక్ట్ కానీ, ఒక కంపెనీ లాంచ్ చేసే లేదా ఒక సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసినా, ఇలా ఏది డిజైన్ చేసినా ఈ మధ్యలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకొనే ఒకటి ఫార్మ్ అవుతుంది తప్ప, ఈ ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉన్న ఈ పూర్తిగా వెనుకబడిపోయిన పిల్లల్ని గానీ, లేదా బాగా క్లాస్‌లో పెర్ఫార్మ్ చేస్తున్న 10 మంది పిల్లల్ని గానీ కన్సిడర్ చేసి ఏది చెయ్యదు. అంటే రియల్ లైఫ్‌లోకొచ్చాక. బట్ ఈ పిల్లలు వీళ్ళు స్కూల్ లైఫ్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి ఈ విషయం తెలిసే అవకాశం లేదనమాట. సో, వీళ్ళకి మీద ఎలా ప్రెషర్ ఉంటుంది? వీళ్ళకేంటి ఫస్ట్ ఐడెంటిటీ దొరకదు.
హ్మ్. కొట్టుకుపోతూ ఉంటారు. అవును. వీళ్ళకేమో అటు లేరు, ఇటు లేరు. ఇటు ఉండదు. బట్ వీళ్ళేంటి ఫస్ట్ ట్రై జేస్తారు. ఓకే. మార్క్స్ తెచ్చుకుందాము. మనం గూడా ఐడెంటిటీ కోసం అని ట్రై జేస్తారు. హ్మ్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ 90 మార్క్స్ ఉన్న వాళ్ళు ట్రై జేసి 95 తెచ్చుకుంటే అది హైలైట్ అవుతుంది. ఓకే. 60 మార్క్స్ ఉన్నవాళ్ళు ట్రై జేసి 65 70 తెచ్చుకున్నా మళ్ళీ వాళ్ళు ఏ బ్రాకెట్‌లోకొస్తున్నారు? ఇదే బ్రాకెట్‌లోకొస్తారు కదా! సో, ఇదే దానిలోకి రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి క్రమక్రమంగా మోటివేషన్ అనేది తగ్గిపోతుందనమాట. సో, మెల్లగా ఏంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. మేము ఇందులోనే ఉంటాము. సో, మా వల్ల కాదు. మేము ట్రై చేసినా మా మాక్సిమం వస్తుంది. మళ్ళీ యావరేజ్‌లోకే వస్తుంది. ఈ బ్రాకెట్ దాటి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అన్నప్పుడు ఏంటంటే ట్రై చేయటం ఆపేస్తూ ఉంటారనమాట. ఓకే. టీచర్స్‌కి కూడా ఎలా ఉంటుంది? నువ్వు ట్రై చేస్తే ఇంకా చేయగలవు కదా! సో, 60 నుంచి 70కొచ్చావు. 70 నుండి 80కి మళ్ళీ ట్రై చేస్తే ఎళ్తావంటారు. హ్మ్. బట్ 60 నుండి 70కి రావడమే వాళ్ళ హై అచీవ్‌మెంట్ అవుతుందనమాట. అవును. సో, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళడం అనేది వాళ్ళకింకా బాగా ఒత్తిడితో కూడుకున్న విషయం. సో, అంత వెళ్ళినా మళ్ళీ ఎవరితో కాంపిటీట్ చేయాల్సొస్తుంది? ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కాంపిటీట్ అయ్యి, వాళ్ళకన్నా మళ్ళీ కిందుండాల్సొస్తుంది. సో, అప్పుడేమవుతుంది వీళ్ళు మెల్లగా ట్రై చేయటం ఆపేస్తారు. నేను కష్టపడినా నాకొచ్చేదదే. నేను కష్టపడకపోయినా నాకు ఇక్కడే ఉంటున్నాను. అలాంటప్పుడు నేనెందుకు ట్రై జేయాలి అన్న ఫీల్‌లోకెళ్ళిపోతారనమాట. అలా వెళ్ళటం వల్లేంటంటే మెల్లమెల్లగా వీళ్ళు కొత్తగా ట్రై జేయటము, క్రియేటివ్ యాస్పెక్ట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇలా సిట్యుయేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్కూల్ ఏజ్‌లో ఇలా ఉంటుంది. ఓకే. సో, మీరు చెప్పినట్టు యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ట్రై చేస్తుంటారని చెప్పారు గదా! సో, కొంతమంది వాళ్ళలో టాలెంట్ మీరు చెప్పినట్టు వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నించి సో, యావరేజ్‌గానే మిగిలిపోతుంటారు. సో, కొంతమందికి టాలెంట్ ఉన్నప్పటికి కూడా మేము అంటే లైక్ కొంచెం వీటికి స్టడీస్‌కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి యావరేజ్‌గానే ఉండిపోతామనే మెంటాలిటీ ఉండొచ్చంటారా? సో, ఇందాక మీరు చెప్పినట్టు యావరేజ్ స్టూడెంట్స్ ఐ మీన్ వాళ్ళు అంటే ఈవెన్ టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ యావరేజ్ స్టూడెంట్స్‌గా మిగిలిపోతారు చెప్పారు. సో, కొంతమంది ఒకవేళ వాళ్ళకి వేరే టాలెంట్స్ ఏదైనా వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉండుంటే సో, దీంట్లో స్టడీస్‌లో కొంచెం మరీ టాపర్ గాకుండా, మరీ లో మార్క్స్ కాకుండా కొంచెం బ్యాలెన్స్‌గా చేస్తుంటారని చెప్పారు గదా! హ్మ్. సో, అలా చేసే అవకాశం ఉందా? వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి, సో, స్టడీస్‌కి కొంత ఇంపార్టెన్స్ ఇద్దాము అని జెప్పేసి అలా ఇంటెన్షన్‌తో ఉంటుందా? ఉండే అవకాశాలున్నాయా? ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్టూడెంట్ తను రోజు క్రికెట్ కూడా ఆడుతున్నాడు. క్లాస్‌లో కూడా చదువుతున్నాడు. హ్మ్. అప్పుడు తనకేమవుతుంది 8 అవర్స్ నిద్రపోవడానికి తీసేస్తే హ్మ్. మిగిలిన 16 అవర్స్‌లో తను ఎంత టైం క్రికెట్ ఆడటానికి ఒక 4 అవర్స్ స్పెండ్ చేస్తే పర్ డే ఎక్సర్‌సైజెస్ కానీ, తను ఆడటం కానీ ఒక 4 అవర్స్ ఎళ్ళిపోతే, మిగతా వాళ్ళకి దొరికినంత టైం వీళ్ళు చదువుకోవటం మీద పెట్టినంత ఇతను పెట్టలేకపోతాడు కదా! ఓకే. సో, అలాంటప్పుడు ఆబ్వియస్‌గా ఏమవుతుంది మార్క్స్ అనేవి కొంత నార్మల్ ఒస్తాయి. హై ఎక్స్‌ట్రీమ్ మార్క్స్ రావు. నార్మల్ వచ్చే అవకాశం ఇన్ జనరల్ ఎక్కువ ఉంటుంది. సో, ఇలా ఉన్నప్పుడేంటంటే వాళ్ళందరూ ఏ క్యాడర్‌లోకొచ్చేస్తారప్పుడు? ఈ మధ్యలోకొస్తారు. ఈ ఎక్స్‌ట్రీమ్ టాప్ ఉండరు. లేదా ఫెయిల్ కూడా అవుతూ ఉండరు. మధ్యలో ఉంటారు. సో, ఇలా ఉన్నప్పుడేంటంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో ఏంటంటే తనకి అట్‌లీస్ట్ ఒక గేమ్ అంటూ ఒక ఐడెంటిటీ ఉంది. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో ఈ బ్రాకెట్‌లో ఉన్న పిల్లలకి ఐడెంటిటీ కూడా ఉండదనమాట. ఓకే. సో, వీళ్ళెక్కువగా క్లాస్ ఉన్నప్పుడు వీళ్ళెక్కువ ఐడెంటిటీ క్రైసిస్‌తో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో, ఈ పిల్లలేంటంటే వాళ్ళు పెద్దయ్యాక కూడా విపరీతంగా వాళ్ళు చేసే పనులు ఐడెంటిటీ దొరకాలని కోరుకోవడము, ఐడెంటిటీ దొరికేలాగా ఉండే పనులు చేయటానికి ఇష్టపడటము. సో, ఎక్స్‌టర్నల్ వాలిడేషన్ అనేది కోరుకోవడం వీళ్ళలో పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా పని చేస్తే బయట నుంచి పొగడ్త రావాలి. హ్మ్. ఎదుటి వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ అయిన పని నేను చేస్తాను అన్న యాటిట్యూడ్ ఏంటంటే వీళ్ళకి తెలియకుండా పెరుగుతుందనమాట. ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఐడెంటిటీ అనేది దొరకలేదు. అది సప్రెస్ అవ్వబడింది. సో, వాళ్ళకి తెలియకుండా ఏంటి కోరుకుంటూ ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర. అంటే కొంతమంది ఆఫీస్‌లో వర్క్ హ్మ్. స్పేస్‌లో కోరుకోవచ్చు. కొంతమంది వాళ్ళకున్న రొమాంటిక్ రిలేషన్స్ దగ్గర కోరుకోవచ్చు. కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కోరుకోవచ్చు. కొంతమంది ఇంట్లో చూయించొచ్చు. హ్మ్. లేదా కొంతమంది ఏంటి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వైపు వెళ్తుంటారు. ఓకే. లైక్ పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ ఏవైతే బాడీ యూజ్ చేసి చేసే ఆర్ట్స్ ఉంటాయి కదా! లైక్ యాక్టింగ్ కానీ, ఓకే. అలా వాటి వైపు వెళ్తుంటారనమాట. వాళ్ళకేంటంటే సప్రెస్ అయిపోతుందనమాట. ఆ స్టేజ్‌లో వాళ్ళకి ఐడెంటిటీ దొరకదు. సో, ఆ సప్రెస్డ్‌ని కవర్ చేసుకోవడానికి ఒక డిఫెన్స్ మెకానిజం లాగా హ్మ్. వాళ్ళు అదర్ ఆప్షన్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చాయిసెస్‌లో ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట.
ఓకే. సో, అలా ఉంటుంది. సో, సో నేను గమనించిందేంటంటే ఈవెన్ టాప్ క్లాస్ రూమ్‌లో టాపర్స్‌ని చూసుకుందాం. టాపర్స్ ఏంటంటే టీచర్స్ గాని, పేరెంట్స్ గాని ఇంకెక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనే ప్రెషర్ ఉంటుంది. హ్మ్. లైక్ డల్లెస్ట్ స్టూడెంట్ తీసుకుంటే మార్క్స్ స్కోర్ చేయాలనే ప్రెషర్ ఉంటుంది. సో, యావరేజ్ స్టూడెంట్స్‌కి ఎటువంటి అంటే వాళ్ళకి వీళ్ళతో పోలిస్తే కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటదని నా ఒపీనియన్. హ్మ్. సో, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులుంటాయని తెలుసుకోవాలనుకున్నా చెప్పండి ఒకసారి. అంటే యావరేజ్ స్టూడెంట్స్‌కి. ఇది నేను గమనించింది. అంటే ఎక్కువ వాళ్ళకున్నంత ప్రెషర్ వీళ్ళకి ఉండదేమో అని నా ఒపీనియన్. హ్మ్. సో, వాళ్ళకేమైనా ఉంటుందా అని చెప్పేసి నా ఒపీనియన్. నా క్వెషన్. వీళ్ళకి ఇందాక అనుకున్నట్టు ఐడెంటిటీ ఉండదనమాట ఫస్ట్. ఓకే. వీళ్ళు గ్రూప్‌లో ఒక మెంబర్ అవుతారు తప్ప స్పెషల్‌గా రికగ్నైజ్ అవ్వరు క్లాస్‌లో. హ్మ్. మోస్ట్‌లీ ఇప్పుడు సీటింగ్ అరేంజ్‌మెంట్స్‌లో కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు టాపర్స్ అందరూ ఏంటి ఫస్ట్ 2 బెంచెస్ అవును. ఆక్యుపై చేసేస్తారు. వాళ్ళక్కడ కూర్చోకపోతే ఏదో ఇంకా భూమి తలకిందులైపోయినట్టే ఫీల్ అవుతారనమాట. ఫస్ట్ బెంచ్‌లో నాకు ప్లేస్ దొరకలేదు అంటే, వీళ్ళసలు తట్టుకోలేరు. టాపర్స్ ఉన్నారు. బ్యాక్ బెంచర్స్ సహజంగా ఎలా ఉంటారు, కొంత తక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. వీళ్ళు బ్యాక్ బెంచర్స్ ఉంటారు. ఇన్ జనరల్ ఈ మధ్యలో కూర్చునే బెంచెస్ ఉంటారు కదా! హ్మ్. థర్డ్ బెంచ్ నుండి ఇంకా సెవెంత్, సిక్స్త్ బెంచ్ ఈ మధ్యలో బెంచెస్‌లో ఉండేవాళ్ళు సహజంగా యావరేజ్ కేటగిరీలోకి వస్తుంటారనమాట. వీళ్ళకేంటంటే అటు ఉండదు, ఇటు ఉండదు కాబట్టి హ్మ్. వీళ్ళకి మోస్ట్‌లీ ఎక్కువ వచ్చే ఇబ్బంది ఏంటంటే ఐడెంటిటీ అన్నమాట. గుంపులో ఉంటారు. వీళ్ళ పేర్లు గూడా సహజంగా ఏంటి చాలా మంది టీచర్స్‌కి తెలీవు గూడా. హ్మ్. అంటే ఇప్పుడు టాపర్ పేరు తెలిసింది టీచర్‌కి, ఓకే. ఫ్యాకల్టీకి తెలిసింది. ఈ వెనక బెంచ్‌లో కూర్చొని అల్లరి చేస్తున్న పిల్లల పేర్లు తెలిసాయి. అవును. ఈ మధ్యలో ఉన్న వీళ్ళ పేర్లు కూడా తెలీదు. ఆఫ్ కోర్స్. కరెక్ట్ చేసి పేపర్ ఇచ్చేటప్పుడు నంబర్ చెప్తున్నారు. హ్మ్. సో, వీళ్ళకి ఆ ఐడెంటిటీ అనేది పూర్తిగా పోతుందన్నమాట. ఓకే. సో, వీళ్ళు ఇలా ఉంటారు. అండ్ కొన్ని రేర్ సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, ఈ ఎవరైతే ఫస్ట్ బెంచర్స్ బాగా చదివే పిల్లలుంటారో, వాళ్ళు ఒక స్టేజ్ తర్వాత ఏంటంటే, వాళ్ళు తట్టుకోలేకపోతారనమాట. హ్మ్. ఆ ప్రెషర్ తట్టుకోలేరు. ఓకే. చాలా నాకు అవును. ఒత్తిడిగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళేం చేస్తారు, కావాలని వాళ్ళు యావరేజ్ స్టూడెంట్‌గా మారాలని ట్రై చేస్తుంటారు. ఓకే. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంత స్ట్రెస్ తగ్గుతుందనమాట. హ్మ్. ఇప్పుడు నేను బాగా చదివి నేనేదో చాలా ట్రై చేసి అందరి నుంచి నువ్వు ఇంకా చదవాలి, ఇంకా చదవాలి అని చెప్పించుకొని, హ్మ్. ఈ ఒత్తిడి తట్టుకునే బదులు నేను ఇంతే పెర్ఫార్మ్ చేస్తాను. నాకొచ్చినంత నేను ఇంత రాస్తాను. అది తక్కువే అవ్వచ్చు. ఓకే. పర్లేదు అన్న కొంతమందేంటి ఇలా అవుతారు. బై చాయిస్ వీళ్ళు యావరేజ్‌గా ఉంటారనమాట. అంటే హ్మ్. నార్మల్ బ్రాకెట్‌లో ఉంటారు. సో, ఇలా అనేది జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో. బట్ ఈ సిట్యుయేషన్ ఇది ఇట్లా వచ్చి కూడా కొంత తక్కువ పెర్ఫార్మన్స్‌ని హోల్డ్ చేసుకుంటూ ఉండడం అనేది కొన్ని ఎక్స్‌ట్రీమ్ లో కేసెస్‌లో జరుగుతాయి. ఎవరికంటే బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఎగ్జామ్ టైమ్‌లో ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యి అంటే యాంగ్జైటీ వల్ల గాని ఓకే. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళేంటంటే ఒక డిఫెన్స్ మెకానిజంగా వీళ్ళు ఇది సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకంత ఇబ్బంది ఉండదనమాట. ఎవరైతే బై డిఫాల్టే ఇలా ఉన్నారో హ్మ్. ఈ బ్రాకెట్ మధ్యలో బ్రాకెట్‌లోకొస్తున్నారో వాళ్ళే సఫర్ అవుతూ ఉంటారు. ఓకే. సో, పేరెంట్స్ గాని, టీచర్స్ గాని సో, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళలో ఇంకొంచెం అంటే ఇప్పుడు యావరేజ్‌గా స్కోర్ చేస్తూ ఉంటారు. సో, ఇంకొంచెం టాప్ మార్క్స్ రావడానికి పేరెంట్స్ గాని, టీచర్స్ గాని ఎలా హెల్ప్ చేయాలి వాళ్ళకి? యావరేజ్ స్టూడెంట్స్‌కి ముఖ్యంగా. మైండ్‌లో నేను యావరేజ్ అని యాక్సెప్ట్ చేస్తుంటారు గదా! సో, హ్మ్. అలాంటి వాళ్ళకి ఎలా చేస్తే బెటర్ అంటారు? పేరెంట్స్ గాని, టీచర్స్ గాని? సో, ఫస్ట్ పేరెంట్స్ గాని, టీచర్స్ గాని అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఫస్ట్ ఫస్ట్ మనం అనుకున్నట్టు అందరూ ఏదన్నా మనం ఇందాక చెప్పాను గదా! ఫస్ట్ ఎగ్జాంపుల్. ఈ యావరేజ్ బ్రాకెట్‌తోనే మొత్తం లైఫ్ ఉంటుంది. ఓకే. ఈ ఎక్స్‌ట్రీమ్ టాపర్స్‌ని డిసైడ్ చేసుకొని గాని, లేదా ఎక్స్‌ట్రీమ్ లో ఉన్న వాళ్ళని డిసైడ్ చేసి కానీ, హ్మ్. మన రియల్ లైఫ్ అనేది నడవదనమాట. హ్మ్. ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ ఇందాక అనుకున్నట్టు యావరేజ్‌గా ఏదైతే ఉందో, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనే విషయాన్ని మీరు చెప్పినప్పుడు ఏంటంటే, వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. సో, మోస్ట్‌లీ ఏంటంటే యావరేజ్‌లో బ్రాకెట్‌లో ఉన్నవాళ్ళు హ్మ్. ఈ ఎక్స్‌ట్రీమ్ లో ఉన్న వాళ్ళ కంటే గూడా ఎక్కువ లో కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ఓకే. ఎందుకంటే వీళ్ళకి ఐడెంటిటీ దొరకట్లేదు గదా! సో, ఆ ఐడెంటిటీ దొరకకపోవటం వల్ల ఏంటంటే వీళ్ళు విపరీతమైన ఐడెంటిటీ క్రైసిస్‌తో ఉంటారు. సో, అప్పుడు వాళ్ళకి మనం ఫస్ట్ అర్థమయ్యేలా చేయాల్సిందేంటంటే, హ్మ్. మీరు నార్మల్ బ్రాకెట్‌లోనే ఉన్నారు. హ్మ్. ఇట్లా ఉండడం అనేది తప్పు కాదు హ్మ్. అనేది వాళ్ళకి తెలియజేసినప్పుడు, వాళ్ళు ఇదేదో తక్కువ, నాకు ఏ ఐడెంటిటీ దొరకట్లేదు అన్న ఫీల్ నుంచి ముందు బయటపడతారనమాట. హ్మ్. అండ్ తర్వాతేంటంటే, కొంత వాళ్ళకంటూ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళు సహజంగా ఏంటి యావరేజ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు, వీళ్ళు టాపర్స్‌తోనూ
మింగిల్ అయ్యి మాట్లాడగలరు, ఫ్రెండ్‌షిప్ చేయగలరు. హ్మ్. ఈ బ్యాక్ బెంచర్స్‌తోనూ ఫ్రెండ్‌షిప్ చేసి వాళ్ళతో కలిసి కూడా ఇంటరాక్ట్ అవ్వగలరు. హ్మ్. సహజంగా క్లాస్‌లో ఎలా ఉంటుంది, ఈ టాపర్స్‌కి, బ్యాక్ బెంచర్స్‌కి పడదనమాట. హ్మ్. వీళ్ళసలు వెళ్లి వెనక వైపు అసలు వెళ్లరు. టాపర్స్ ఉన్నారంటే ఆ! అసలు వెనక బెంచెస్ వాళ్ళని అసలు మనుషులుగా కూడా కన్సిడర్ చేయకుండా ఉంటారు. ఓకే. ఓకే. ఈ బ్యాక్ బెంచర్స్ కూడా ఎలా ఉంటుంది, ఈ టాపర్స్‌కి యాటిట్యూడ్, వీళ్ళు హ్మ్. ఇంతే ఉంటారు, మనల్ని మనుషుల్లాగా కూడా చూడు అన్నట్టు ఉంటుందనమాట. ఈ మధ్యలో బెంచెస్ వాళ్ళకేంటంటే యావరేజ్ మామూలుగా ఉండే హ్మ్. పిల్లలకి వీళ్ళు అందరితోనూ మింగిల్ అవుతారు. హ్మ్. సో, వాళ్ళ లైఫ్‌లో ఈ టాపర్స్ కానీ అవాయిడ్ చేస్తున్న కొంచెం బ్యాడ్ బిహేవియర్‌గా పేరు తెచ్చుకున్న పిల్లలకి కానీ దొరకని ఒక మంచి ఆపర్చునిటీ వీళ్ళకి దొరుకుతుందనమాట. హ్మ్. వీళ్ళు రియల్ లైఫ్‌ని చూడగలుగుతారు స్కూల్‌లోనే. ఓకే. ఎలా బయట అప్పర్ క్లాస్ ఎలా ఉంటుంది, బాగా ఐడెంటిటీ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, హ్మ్. లేని వాళ్ళు ఎలా ఉంటారు, ఒకళ్ళకి ఐడెంటిటీ దొరుకుతున్న వాళ్ళ బిహేవియర్ వాళ్ళెలా క్యాష్ చేసుకొని బిహేవ్ చేస్తుంటారు. హ్మ్. లేదా నెగెటివ్‌గా పేరొచ్చిన వాళ్ళు దాన్నెలా ప్రొజెక్ట్ చేస్తారు? ఏంటి ఎక్స్‌ట్రీమ్స్ ఎలా ఉంటాయి? టీచర్స్ బాగా పొగుడుతుంటే టాపర్స్ ఎలా దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు? వీళ్ళని బ్యాక్ బెంచర్స్‌ని తిడుతున్నప్పుడు వీళ్ళెలా ఎస్కేప్ అవుతుంటారు? ఏం చెప్తుంటారు? ఇవన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. సహజంగా వీళ్ళకి అబ్జర్వేషన్ ఎక్కువుంటుంది. హ్మ్. ఈ మధ్యలో బ్రాకెట్‌లో ఉన్న వాళ్ళకి అవును. ఈ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే, హ్మ్. వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడకుండా చాలా ఎక్కువ లైఫ్‌కి రిలేటెడ్ విషయాలు నేర్చుకోగలుగుతారు. ఓకే. మిగతా వాళ్ళు మిస్ అయిన చాలా విషయాల్ని వీళ్ళు నేర్చుకుంటారనమాట. ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే, వీళ్ళకి పీపుల్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. హ్మ్. మిగతా వాళ్ళకి లేని స్కిల్స్ అనేవి వీళ్ళకొస్తాయన్నమాట. సో, ఈ స్కిల్స్ ఉండడం వల్ల ఏంటంటే, వీళ్ళొక జాబ్‌లోకి వెళ్ళాక హ్మ్. వీళ్ళకి వెళ్ళడం కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. బట్ వెళ్ళాక ఎదుటి వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి, టీమ్‌లో ఎలా హ్యాండిల్ చేయాలి, హ్మ్. టీమ్‌లో టాపర్స్‌తో ఎలా బిహేవ్ చేయాలి, బాగా ఎక్కువ వర్క్ చేసే వాళ్ళతో ఎలా ఉండాలి, ఓకే. అసలు వర్క్ నుంచి తప్పించుకునే వాళ్ళని ఎలా అంటే ఇంక్లూడ్ చేసుకొని ఎలా పని చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, అందరం కలిసి ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ స్కిల్స్ వీళ్ళకి చిన్నప్పుడే తెలియకుండా వచ్చేస్తాయి కాబట్టి, వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఔట్‌షైన్ అక్కడ అవుతారనమాట. ఇలా అక్కడ అవ్వటం వల్ల ఏంటంటే, వీళ్ళు వర్క్ లైఫ్ కానీ, వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కానీ వీళ్ళకి ఈజీగా ఉంటుంది. వీళ్ళకి తెలియకుండానే ఓకే. అది వీళ్ళకి ఈజీగా ఉంటుంది. బట్ వీళ్ళకి చిన్నప్పుడు ఆ ఐడెంటిటీ దొరకకపోవడం వల్ల వచ్చే నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి గదా! చిన్నప్పుడు దొరకని ఐడెంటిటీ వల్ల. హ్మ్. వాటి వల్ల వీళ్ళు కొంత ఐడెంటిటీ చూయించుకునే యాటిట్యూడ్, ఎదుటి వాళ్ళ దగ్గర ప్రెజెంట్ చేసే యాటిట్యూడ్ కొంచెం ఎక్కువ ఉంటుందనమాట. ఇలా వీళ్ళు సైకలాజికల్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు పెద్దయ్యాక. సో, యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ గాని, టీచర్స్ గాని హ్మ్. వాళ్ళ వల్ల పెద్దగా కంప్లీట్ ఏముండదు. మీరు చెప్పినట్టే ఇందాకంటే ఆహ్, వాళ్ళు మరీ ఫెయిల్ అవ్వరు. ప్లస్ లో మార్క్స్ కూడా తెచ్చుకోరు. ప్లస్ యావరేజ్‌గా మెయింటైన్ చేస్తుంటారు. సో, దీనివల్ల పేరెంట్స్ గాని, టీచర్స్ గాని నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి గదా! సో, దానివల్ల వాళ్ళు లైఫ్‌లో యావరేజ్‌గానే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? సో, మీరెంతసేపు అడిగినా వీళ్ళు ఇలానే ఉండిపోతారా? ఇలానే ఉండిపోతారా? అని అడుగుతున్నారు. బట్ ఇక్కడేంటంటే వాళ్ళకి ప్రెషర్ గూడా ఉండదనమాట. వీళ్ళకి యావరేజ్‌గా ఉండటం బై చాయిస్ వీళ్ళుంటారు ఒక స్టేజ్ తర్వాత. హ్మ్. ఇది ఇలా బావుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని, మనం మళ్ళీ టాపర్స్‌తో కాంపిటేట్ అంటే అక్కడ ఓడిపోవడం కంటే, నేను ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసి, ఇక్కడ నేను హ్యాపీగా ఉండడం బెటర్ అన్న ఫీలింగ్ తొందరగా వచ్చేస్తారు వీళ్ళు. ఈ ఫీలింగ్‌కొచ్చేసి హ్మ్. ఉన్నది తొందరగా యాక్సెప్ట్ చేసేస్తారు. అండ్ సెకండరీ ఏమవుతుందంటే, పేరెంట్స్‌కి గానీ, టీచర్స్‌కి గానీ ఎక్స్‌పెక్టేషన్ హై ఉండదు కాబట్టి, హ్మ్. వీళ్ళు చదువుకునే టైంలో హ్మ్. స్కూలింగ్ ఏజెస్‌లో గానీ, కాలేజ్ టైంలో గానీ, హ్మ్. వీళ్ళేంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. ఎకడమిక్స్ పరంగా. ఓకే. ఎకడమిక్స్ పరంగా వీళ్ళకి ఒత్తిడి ఉండదనమాట. ఇప్పుడు టాపర్స్‌కున్నంత ఏదో ఇంకా చేసేయాలి, మంచి ఇంకా ర్యాంక్ రావాలి అన్న ఒత్తిడి గానీ, ఫెయిల్యూర్ అవుతున్న పిల్లలకున్న ఎక్కడ ఫెయిల్ అయిపోతామన్న భయం గానీ ఉండదు. హ్మ్. వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి. ఓకే. మేబీ నాకు ఎక్కువ రాకపోవచ్చు. నేను స్కూల్ టాపర్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ నేను పాస్ అవుతాను. సో, ఇలా ఉంటుంది కాబట్టి అకాడమిక్స్ విషయంలో వాళ్ళు ఒత్తిడి ఉండదనమాట. సో, బెటర్ పెర్ఫార్మన్స్ వాళ్ళ ఊహించిన దానికంటే బెటర్‌గా రిజల్ట్స్ వీళ్ళకెక్కువ వస్తుంటాయి. వాళ్ళు మామూలుగా అనుకున్నప్పుడు నేను ఏదో 7 పాయింట్స్ వస్తాయి అలా చెప్తుంటారు. బట్ చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి 8 పాయింట్స్ కూడా వచ్చుంటాయి. బెటర్ పెర్ఫార్మన్స్ వస్తుంది. సో, ఇలా వీళ్ళకున్న యాక్సెప్టెన్స్ వల్ల కొంత అడ్వాంటేజెస్ కూడా వస్తుంటాయన్నమాట. హ్మ్. సో, ఓన్లీ
మార్క్స్ బేస్‌ని తీసుకొని లైక్ వీళ్ళు లేబెల్ చేస్తుంటారు. టాపర్స్ గాని, డల్లర్స్ గాని, యావరేజ్ స్టూడెంట్స్ గాని. సో, ఓన్లీ మార్క్సే ఇంటెలిజెన్స్‌ని డిఫైన్ చేస్తుందా నాకు? ఖచ్చితంగా చేయదు. ఓకే. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే. వీళ్ళకున్న నాలెడ్జ్, వీళ్ళకున్న ఎక్స్‌పీరియన్సెస్ వల్ల హ్మ్. ఇంటెలిజెన్స్ అనేది టైమ్ టు టైమ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక విషయాన్ని ఒక 10 ఇయర్స్ ఏజ్‌లో పర్స్యూ చేసిన విధానం డిఫరెంట్ ఉంటుంది. హ్మ్. ఒక 15 ఇయర్స్ వచ్చాక అదే విషయాన్ని తను చూసే విధానం మారుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఈ 5 ఇయర్స్‌లో ఏం మారింది? తను కొత్త విషయాలు నేర్చుకున్నాడు. లేదంటే కొత్త ఎక్స్‌పీరియన్స్ వచ్చాయి. అవి రావడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఒక ఇష్యూ పట్ల ఉన్న ఇంటెలిజెన్స్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఎక్స్‌పీరియన్సెస్ వల్ల వీళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరిగినప్పుడు ఏంటంటే వీళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. మార్క్స్‌ని బట్టి పిల్లల్ని వీళ్ళు ఇంతే, లేదా వీళ్ళకి ఇలా తక్కువ వస్తున్నాయి కాబట్టి, లేదా వీళ్ళు టాపర్‌గా లేరు కాబట్టి ఇలా అనేది మనం మెజర్ చేయకూడదు. హ్మ్. సో, అలా చేయటం అనేది వాళ్ళలో ఇన్ఫీరియారిటీని పెంచుతుందన్నమాట. సో, ఫైనల్‌గా ఈ వీడియో చూస్తున్న ఎంతోమంది ఉంటారు యావరేజ్ స్టూడెంట్స్. సో, వాళ్ళకిచ్చే ఫైనల్ అడ్వైస్ గాని, మెసేజ్ గాని యాస్ ఎ సైకాలజిస్ట్‌గా ఏమిస్తారు? ఎవరైతే ఈ యావరేజ్ బ్రాకెట్‌లోకొస్తున్నారో హ్మ్. వీళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీలాగానే మెజారిటీ పీపుల్ ఉంటారు. మేమేదో ఇంకా ఇంతే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. హ్మ్. సో, మీలాగే సహజంగా అందరూ ఉంటారు. హ్మ్. అండ్ ఈ టాపర్స్‌ని గాని, వీళ్ళని కూడా యావరేజ్ చేసే మీతో కలిపే ఇంక్లూడ్ చేసి ఏదైనా లా సొసైటీ ఉంటుంది తప్ప, మీరు ఎక్స్‌క్లూడ్ అయ్యి కాదు. అండ్ మెజారిటీ సొసైటీలో ఏంటంటే, ఈ నార్మల్ బ్రాకెట్‌లో ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఓకే. ఈవెన్ ఇప్పుడు మనం ఇంట్రోవర్ట్స్, యాంబివర్ట్స్, ఎక్స్‌ట్రావర్ట్స్ తీసుకున్నా, ఈ ఇంట్రావర్షన్ ఎక్కువ ఉన్నవాళ్ళు లేదా డీప్ ఎక్స్‌ట్రావర్ట్స్ తక్కువ మంది ఉంటారు. హ్మ్. ఎక్కువ మంది ఉండేది యాంబివర్ట్సే. ఓకే. హ్మ్. సో, మనం ఇది అర్థం జేసుకోవాలి. అండ్ వీళ్ళు ఇలా నార్మల్ బ్రాకెట్‌లో ఉండడం అనేది అదేమి తక్కువ లేదా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. కొంతమంది కొన్ని విషయాల్లో ఎక్సలెన్సీ చూపిస్తూ ఉంటారు. అది ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్‌లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వాటిల్లో చూయిస్తుంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే, ఈ పిల్లల్లో సహజంగా వాళ్ళకి మార్క్స్ ద్వారా కాకుండా, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందనమాట. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ చందన గారు. సో, అసలు యాక్చువల్లీ యావరేజ్ స్టూడెంట్స్‌ని ఎవరు ఎక్కువ పట్టించుకోరు. ఐ మీన్ టీచర్స్ గాని, పేరెంట్స్ గాని. సో, వాళ్ళలో వచ్చే ఇబ్బందులు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.